మోసం చేశారు. వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు. వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా? వెళతారా నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. 10-11 వచనాలు కలిసి చూద్దాం. Gospel according to Dr. Luke, chapter 2, reading all together verse 10 and verse 11. చదవగలిగిన వాళ్ళు, బైబిల్ ఉన్నవాళ్ళు నాతో పాటు ఫస్ట్ అలా చేస్తారు. అయితే అద్భుత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. తగ్గించినారా? మళ్ళా కలిసి చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. కనెక్షన్ ఉన్నట్టుంది. పాటలు పక్కన తీసుకో అమ్మాయి, పక్కన కూర్చో. అట్లాంటి వాళ్ళు కరెక్ట్ అట్లాంటి దగ్గర కూర్చుంటారు. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు కూర్చున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రార్థన చేస్తాం. మోకరించగలిగిన వాళ్ళు కళ్ళు మూసుకొని మోకరించు. ఇంకా మోకరించలేదు చాలా మంది. చూడలే, ఆయన మోకరించడు కదా అనుకుంటారు. నేను మోకరిస్తాను కానీ రికార్డింగ్ పెట్టినారు, కనపడదని మోకరించట్లేదు. లేకపోతే నాకేం మోకరించడం ఇబ్బంది ఏం కాదు. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన పావన నామమును బట్టి ఈ కొండ సీమలో ఎస్ఆర్పురములో నీ వాక్యము చుట్టూ చేరి, వాక్యమయ్యున్న దేవుడు, వాక్యము శరీరధారి అయిన దేవుడు, శరీరం అమర్చుకున్న దేవుడు, మానవుడిగా రక్తమాంసంలో కలిగి జన్మించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని పూజించి, ఆరాధించి, స్తుతించి, శ్లాఘించి, హెచ్చించి, ఘనపరచునట్లు మా గొంతులో ఊపిరించి ఈ జీవప్రాప్తులుగా చేసిన శుభదినమును బట్టి తల వంచి నమస్కరిస్తున్నాం. ఎంతోమంది భక్తులు, శ్రేష్ఠులు ఈ కోవిడ్ పాండమిక్ దినాల్లో ఈ లోకాన్ని విడిచిపెట్టినారు. అభాగ్యులము, సామాన్యమైన వారము, దిక్కుమాలిన వారము, నాథా అని పిలువటానికి కూడా యోగ్యత లేని వారము, అనాథులము. కరుణించి నీ రెక్కల చాటును భద్రపరిచి నీ రక్త ప్రోక్షణ కింద ఉంచి ఇంతవరకు కాపాడిన నీ కనికరం కొరకై స్తోత్రాలు.
నన్ను కూడా మీరు ప్రేమించి ఆ లోకరక్షకుని భూమి మీదకి పంపించినందుకు స్తోత్రాలు. నా కొరకు ఆయన శిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడినందుకు వందనములు చెల్లిస్తున్నాం. నా కొరకు ఆయన తిరిగి రానయ్యినందుకు స్తోత్రాలు. ఆయన భూమి మీదకి వచ్చుట ద్వారా పరమందున దేవునికి మహిమ కలుగునట్లుగా మీరు ఆజ్ఞాపించినందుకు స్తోత్రాలు. మహిమను కోల్పోయిన నేను ఆ మహిమలో ప్రవేశించి మహిమగల రాజును చూచున్నట్లు, మహిమ నిరీక్షణని యేసు ప్రభువును ఆరాధించున్నట్లు నన్ను ఈ మహిమకు తోడుకొని వచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఇక్కడ మా పాదం మోపి మీ వాక్యం ప్రకటించి ప్రార్థిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తుండగా ఈ స్థలములో ఆరంభించబడి కార్యము వర్ధిల్లి విస్తరించి వ్యాపించినట్లు చేయండి. ఈ కొండ సీమలో గొప్ప ఆత్మీయ ఉజ్జీవ జ్వాల తీసుకుని రండి. యేసుని ఎరగని వారు ఎరుగునట్లు చేయండి. అనేక స్థలాల్లో నిన్ను ఆరాధించే ప్రజలు గుమిగూడిచ్చే సంఘాలు ఏర్పాటు చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. ఇక్కడ పరిచయలో పాలు పొందుతున్న వారందరిని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. మీ కృపా మహిమ కీర్తి కలుగునట్లు వారిని మీరు బలపరిచి వాడుకుంటున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహకరిస్తున్న అనుబంధ సంఘాలు పరిచయమైన వారిని బట్టి స్తోత్ర. సియోను ప్రార్థనా మందిరం ఇసుక తోటను బట్టి అక్కడ పెద్దలైన వారిని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఇలాగందరూ కలిసి సమిష్టిగా ఈ పరిచయలో పాలు పొందే అవకాశం మీరు అనుగ్రహించినందుకు వందనములు. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచు. తెర వెనక భారీ ఏర్పాట్లు చేసిన బ్రదర్స్ సిస్టర్స్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఊరికి ప్రాంతానికి ఇది చాలా చాలా ఎక్కువ. కానీ ఈ క్రిస్మస్ను వారు ఉదయంతరంగములో నుండి జరుపుకోవాలని, అనేకులకు దేవుని వాక్యం ప్రకటింప చేయాలని వారికి మీరు అనుగ్రహించిన ప్రోత్సాహం పురికొల్పును బట్టి స్తోత్రాలు. ఈ ప్రేమ సమర్పణను మీరు ఆశీర్వదించి దీవించు. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి నా నోట మీ మాటలుంచి రక్షణ లేని వారు ఇక్కడుంటే రక్షింపబడినట్లు చేయండి. రక్షణ పొందిన వారు ఆత్మీయమైన పురికొల్పులోనికి వచ్చినట్లు చేయండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి మీ నామమునకే మహిమ తెచ్చుకొనుమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. నేడు అనే మాట ఈరోజు చదువుకుంటే ఆ రోజే, ఈరోజు చదువుకుంటే అది ఈరోజే, నిన్న చదివితే నిన్నే, మొన్న చదివితే మొన్నే, రేపు చదివితే రేపే. డిసెంబర్ 25వ తారీఖు మాత్రమే కాదు, 365 రోజుల సంవత్సరంలో ఎప్పుడు చదువుకున్నది నేడే. డిసెంబర్ 25 పుట్టినాడంటే ఆ రోజుకే సరిపోయిండేది. అది పరిశుద్ధాత్ముడు మనకంటే చాలా తెలివైనడు కనుక నేడు అనే మాట చేత 2 అక్షరాల పదము చేత 366 రోజులు లీఫ్ సంవత్సరాన్ని కూడా కలిపేశాడు. ఎవరైనా ఇలాగ చేస్తారా? దేవుడు తప్ప. అందుకే ఆయన జ్ఞానం శోధింప సఖ్యము కాదు, ఆయన అనంత జ్ఞాని. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. యేసు ప్రభువారు మన కొరకై ఉద్భవించిన వలన కలిగిన ఆశీర్వాదం ఏంటి? నేడు అనేది లేకపోయింది ఏమైంటుంది? లూకా సువార్తను ఆధారం చేసుకుని ఒక 5 విషయాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. బైబిల్ ఉన్నవాళ్ళు, చదవగలిగిన వాళ్ళు నాతో పాటు ఆ వచనాల వైపు మీ గమనం మళ్లించాలని కోరుతున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనం అనుకుంటా. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి నేడు మనం ఆలోచించే మాట ఏంటంటే నేడు
రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. కనుక నేడు రక్షకుడు పుట్టిన దాన్ని బట్టి నేడు కలిగిన మొదటి ఆశీర్వాదం ఏంటంటే రక్షణ వచ్చి ఉన్నది. ఎవరికి రక్షణ? ఎవరికి రక్షణ? 10లో చెప్పబడింది, నశించిన దానిని వెదకి రక్షించు. అక్కడ జక్క ఏ స్థితిలో ఉన్నాడు? నశించిన స్థితిలో ఉన్నాడు. చాలా ధనవంతుడు జక్కయ్య, మంచి పేరున్నవాడు. జక్క అంటే అర్థం ఏంటంటే వైట్, తెల్లని వాడు అని. పేరు చాలా బాగుంది, జీవితం మాత్రం చాలా నల్లగా ఉంది. కొంతమంది పేర్లు చాలా బాగుంటాయి, అబ్రహాం అంటారు. ఇక్కడ ఎవరు లేరు కదా, ఉన్నారా? ఏమనుకోవద్దండి, విశ్వాసం ఏముండదు. కొంతమంది హన్నా అని పేరు ఉంటుంది, ఎప్పుడు ప్రార్థన మీటింగ్కి ఆమె రాదు. కొంతమంది సువార్తమ్మ అని ఉంటుంది, సువార్త ఎప్పుడు ఆమె జీవితంలో కూడా చేసి ఉండదు. సమాధానమ్మ అని ఉంటుంది, ఆమె ఎక్కడికి పోయినా సమాధానం లేకుండా అయిపోద్ది. ఆశీర్వాదం అని ఉంటారు, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా షాప్మే. పేరు ఒక రకంగా ఉంటుంది, జీవితము ఒక రకంగా ఉంటుంది. జక్కేది కూడా అలాంటిదే, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. విస్తారంగా అడగకపోయినా కూడా డబ్బులు ఇచ్చేసి పోతున్నారేమో. కొంతమంది ఆయన బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఎన్ని రకాలుగా అడగకపోయినా ఇచ్చేవాళ్ళ ద్వారా, అడిగి ఇప్పించుకునే వాళ్ళ ద్వారా చాలా డబ్బు సంపాదించినాడు. కానీ డబ్బు జీవితంలో మనిషినికి నెమ్మదిదని ఈ సందర్భం మనకు జ్ఞాపకం చేస్తుంది. పేరు మనుషునికి జీవితంలో నెమ్మదిదని ఈ విషయం మనకు తెలియజేస్తుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు మనిషికి నెమ్మదిదని జ్ఞాపకం చేస్తుంది. డబ్బున్నా, ఆరోగ్యమున్నా, ఉద్యోగమున్నా, కుటుంబం ఉన్నా, ఇల్లున్నా, సంపద ఉన్నా, మంచి పేరున్నా మనిషి జీవితంలో ఖాళీ స్థానాన్ని భర్తించలేవు, దేవుని స్థానాన్ని భర్తించలేవు. కనుక మనిషికి ఇప్పుడు ఏమవసరమైంది? డబ్బు కాదు. ఏమవసరమైంది? పేరు కాదు. ఏమవసరమైంది? ఉద్యోగం కాదు. ఏమవసరమైంది? ఇల్లు కాదు. ఏమవసరమైంది? కుటుంబం కాదు. ఆయనకు ఒకటే అవసరము, ఏంటంటే రక్షణ. బహుశా ఇక్కడ కూడా అలాంటి వాళ్ళు కొంతమంది కూర్చున్నారేమో, నాకేం బాగుంది కదా, కొండసీమలు అన్ని ఉచితంగా వస్తున్నాయి, ఇల్లుంది, వాకిలుంది, భార్య ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, అన్ని బాగున్నాయి, నేను సంతోషంగా ఉన్నాను, ఇంకా నాకేం అవసరం అన్నో తెలుస్తున్నావేమో. నేడు నీ ఇంటికి రక్షణ ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు ఒక్కడికే కాదు, ఇల్లంతటికి రక్షణ ఇవ్వాలని కోరుతున్నాడు. ఎందుకంటే నశించిపోయింది మానవ జాతి. బైబిల్లో రాయబడింది, మనుష్యుల్లో ఒక్కడైనా లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. కనుక మనుషులందరూ పాపంలో పుట్టి పాపంలోనే జీవిస్తూ పాపంలోనే లోకాన్ని విడిచిపెడితే పాపాన్ని బట్టి వచ్చే జీతాన్ని బట్టి నరకానికి, పాతాళానికి, అగ్నిగుండానికి, వేదనకరమైన స్థలానికి వెళ్ళబోతున్నారు. దాని నుండి తప్పించడానికి దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. పాపం అంటే ఏంటి? నేను బాగానే ఉన్నాను కదా, ఈ కొండల్లో ఏం పాపం చేస్తాము అనే విషయం మీరు అనొచ్చు. కొండల్లోనైనా, కోనల్లోనైనా, లోయల్లోనైనా, గుట్టల్లోనైనా, పట్టణాల్లోనైనా, బీచ్లోనైనా, ఎక్కడైనా పాపం చేయటానికి మనుషుని యొక్క హృదయము ప్రేరేపిస్తుంది. చదువున్న పాపం చేస్తారు, చదువు లేకపోయినా పాపం చేస్తారు. చదువున్న వాళ్ళు ఏమో బ్రాంతి విస్కిల్ తాగితే, చదువు లేని వాళ్ళు ఏమో నాటు సారాయి తాగుతారు. చదువున్న వాళ్ళు ఏమో సిగరెట్ తాగితే, చదువు లేని వాళ్ళు ఏమో చుట్టు తాగుతారా ఈ వైపు. కనుక పాపానికి ఏమీ తేడా లేదు. చదువున్న వాళ్ళేమో మంచి సినిమా థియేటర్లో వెళ్ళి ఐమాక్స్ థియేటర్లో కూర్చొని సినిమా చూస్తే, చదువు రాని వాళ్ళేమో సెట్ కింద యూట్యూబ్లోకి వెళ్ళి సినిమా చూసే అవకాశం. కనుక పాపానికి ఏమి తేడా లేదు. ఎలాగైనా సరే పాపం చేయటానికి మనిషి హృదయం ప్రేరేపిస్తుంది. నిరాకరించడం లేదు పాపాన్ని. అదొక ఊరు, ఆ ఊర్లో ఒక మంచి డాక్టర్ ఉన్నాడు. ఆయన క్లినిక్ పెట్టుకొని ఉన్నాడంటే రోగులు ఎవరైనా వస్తే వారికి వైద్యం చేయటానికి ఆయన చిన్న గదిని ఏర్పాటు చేసుకుని బయట బోర్డు పెట్టాడు. ఏంటి ఆ బోర్డు అంటే, మీ రోగము ఖచ్చితంగా నయం చేయబడే మందు ఇవ్వబడుతుంది, దానికి ఫీజు 500 రూపాయలు. ఒకవేళ మీ రోగం నయం కాకపోతే 2000 రూపాయలు మీకు తిరిగి వాపస్ ఇస్తాం, గ్యారెంటీ. రోగం బాగా కావటానికి లేదా డాక్టర్ని కలవటానికి
ఫీజు రుసుము 500, ఒకవేళ రోగం తిరగబడితే బాగా కాకపోతే 2000. ఇలాంటి సదుపాయం పెడితే రోగం లానోళ్ళు కూడా వస్తారు, ఎందుకంటే 2000 వస్తాయి. మనసుకి ఎలాంటి ఆలోచన వస్తుంది చూడు, రోగం తగ్గించుకోవాలనే ఆలోచన రాదు, కానీ రోగం ఎలాగుంటే నువ్వు ఎలాగైనా సరే డబ్బులు సంపాదిస్తే చాలనే ఆలోచన వస్తుంది. అందుకే ఒక వ్యక్తి ఏం చేసినాడంటే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. 500 రూపాయలు ఎలాగో ఖర్చు పెట్టుకుంటే ఎలాగో నాకు రోగం బాగాదు కనుక 2000 రూపాయలు వస్తాయని అనుకున్నాడు. వెళ్ళి డాక్టర్ గారిని అడిగినాడు, డాక్టర్ గారు ఇదిగో 500 రూపాయలు కట్టేసినాను, లోపలికి వచ్చినాను, నాకు ఈ సమస్య ఉందండి, ఆరోగ్యం బాగలేదు అన్నాడు. ఏమైంది నీకు అంటే, ఏమి తిన్నా నాలుకలో రుచి లేదండి అని అన్నాడు. అంటే పక్కన భవిష్యత్తు చెప్పారు, ఏమైనా కరోనా వచ్చిందేమో నీకు చూపించకపోయావా అంటే, అలాంటిది ఏం లేదండి, నాలుకలో మాత్రం రుచి లేదు, ఎంత తిన్నా కూడా నాలుక రుచి చెప్పలేకపోతుంది అని అన్నాడు. సరే అక్కడ ఎవరో నర్సమ్మ ఉంటే, ఆ నర్సమ్మ ఆ 25 మిల్లీగ్రాములు ఉండే ఒక అది మాత్రం ఇదేంటి సిరప్ లాంటిది తీసుకొని రా అని ఆ పేరు చెప్పాడు. ఆమె తీసుకొని వచ్చింది 25. ఆయన సరే నోరు తెరువు అని అన్నాడు. నోరు తెరిస్తే పోసినాడు. పోసిన వెంటనే ఆయన అన్నాడు, అయ్యో సేదు, ఏంటి నువ్వు రుచి తెలియదని చెప్పేవే, వేప నూనె పోస్తున్నారు కదా డాక్టర్ గారు, సేది ఎక్కిపోయిందండి నాకు నోరు అని అన్నాడు. డాక్టర్ అన్నాడు, నీకు రోగం నయమైపోయింది, ఇప్పుడు చూడు నీ నాలుక ఏం చేస్తుంది, రుచి గుర్తుపట్టింది కనుక ఏ రోగానికి నయమైపోయింది కనుక నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నా. ఈయన బాధతో ఆయన అనుకున్నాడు, అయ్యో 500 పోతే 2000 వస్తాయి అనుకున్నాను, 500 రూపాయలు వెళ్ళిపోయినాయి అని బాధతో వచ్చిన తర్వాత ఇంకొక వారంకి మరలా ఆలోచన పాపము ఒక రోజుతో పోదు, ఒక రోజుతో పోయేటట్టుంటే అందరు పాపం చేయొచ్చు, అటు పోదది. ఒక్కసారి ఈరోజు ఒక్కటే పాపం చేసి, ఈరోజు ఒకటే తాగేసి, ఈరోజు ఒకటే సిగరెట్ తాగి, ఈరోజు ఒకటే సినిమా చూసి, ఈరోజు ఒకటే అది చేసి, ఇంకా రేపటి నుండి దాని జోలికి పోతే ఒట్టనకు అని సింతి చెట్టు కింద ప్రమాణం చేస్తే అదే సింతి చెట్టు కింద రోజు తాగడానికి తీసుకొని వస్తుంది సాతాడు. కానీ పాపం ఒక రోజు పోయేది కాదు, అది దుర్వ్యసనము, అది మనిషిని పట్టిస్తుంది, బంధకాల్లోనికి లాక్కొని వస్తుంది. అందుకే రెండవసారి వెళ్ళాడు. ఇప్పుడు ఎలాగైనా సరే డాక్టర్ నా రోగం నయం చేయలేడు కనుక నేను ఖచ్చితంగా 500కి 200 రూపాయలు 2000 రూపాయలు సంపాదిస్తానా అని అనుకున్నాడు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు 500 కట్టేసి. డాక్టర్ అన్నాడు, ఏంటి నీ సమస్య అని అన్నాడు. అంటే చెవులు అస్సలు వినబడట్లేదండి. నిజమా? ఎప్పుడు నుండి వినపడట్లేదు? దాదాపు 6 పైన అవుతుందండి, అస్సలు వినపడట్లేదు అని అన్నాడు. సరే ఇక్కడ కూర్చొని చెవుల్లోకి మంది వేస్తాను అని కూర్చోబెట్టి నర్సుతో చెప్పిన, నర్సమ్మ ఆ 25వ క్యాబిన్లోకి మంది ఉంది కదా, తీసుకొని రా, చెవుల్లోకి పోస్తాము అని అన్నాడు. అప్పుడు ఆ నర్సమ్మ ఇక్కడ తీస్తుంటే ఈ వ్యక్తి అన్నాడు, పోయినసారి వచ్చినప్పుడు కూడా అదే పోసినారు సార్ నాకు నోట్లోకి, ఇప్పుడు కూడా అదే పోస్తున్నారా అన్నాడు. ఇప్పుడు డాక్టర్ అన్నాడు, నీ చెవులు బాగా వినిపిస్తున్నాయి కనుక నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. అయ్యో బాధతోనా 1000 రూపాయలు పోగొట్టుకున్నా, మొదట 500, ఇప్పుడు 500 పోగొట్టుకున్నా, 2000 రాకపోగా 1000 రూపాయలు పోయినాయి అని బాధతో వచ్చేసిన. వచ్చి ఇప్పుడు అనుకున్నాడు, ఇట్లయితే కుదరదు, ఈ పోగొట్టుకునేది ఖచ్చితంగా ఎట్లయినా 2000 డాక్టర్తో సంపాదించుకోవాలని మరలా వారం అయిపోయిన తర్వాత వెళ్ళాడు. అందుకే మీకు గుర్తుందో లేదు, ప్యాకెట్ ఆడేవాళ్ళు అంత అయిపోయేదాకా లేచి రారు. మొదట అనుకుంటాడు 500 సార్లే పోగొట్టుకున్నాను, ఎట్లా పోదాం అనుకుంటే అటు రాడు. అంత అయిపోయిన తర్వాత పక్కనోడు ఇచ్చేది, అది అయిపోయిన తర్వాత పక్కనోడు ఇచ్చేది, అది అయిపోయిన తర్వాత అందరు ఇచ్చేది, అంత అయిపోయిన తర్వాత అందరు తింటే భార్యనో పిల్లలు వాళ్ళు వచ్చి పిలిచి బలవంతం చేస్తే బరువెక్కిన మనస్సుతో పాపపు దోషారోపణతో అక్కడి నుండి మనిషి బయటకు వెళ్తాడు. మనిషి లక్షణం ఇది. పాపం మనిషికి తృప్తి ఇవ్వదు, నెమ్మది ఇవ్వదు, సమాధానం ఇవ్వదు. కానీ పాపానికి ఉన్న శక్తి ఏంటంటే అది వదలదు. అట్లే పట్టుకొని ఉండే జిడ్డు మారు ఫెవికాల్ మాదిరి అతికిస్తుంది. ఎవరేం చెప్పరు అలాగే ఉండమని.
కనుక ఈయన మూడోసారి వచ్చినాడు ముచ్చటగా. ఇప్పుడు ఎలాగైనా సరే డాక్టర్ని ఖచ్చితంగా నేను మోసం చేయాలనుకున్నాడు. మంచి కూలింగ్ గ్లాసులు, రేబాన్ కూలింగ్ గ్లాసులు అంటే ఆయనకి బయట వాళ్ళు కనిపిస్తారు, బయట వాళ్ళకి ఆయన కళ్ళు మూసుకున్నాడా తెరుచుకున్నాడా ఎవరిని చూస్తున్నాడా ఏం కథ కనపడవు. అలాంటి అద్దాలు పెట్టుకొని వచ్చి కూర్చున్నాడు. డాక్టర్ అన్నాడు, 500 బయట ఫీజు కట్టేవా అంటే కట్టానండి అని అన్నాడు. డాక్టర్ ఎవరు? డాక్టర్ని ఈయన గుర్తుపడుతున్నాడు కానీ ప్రతిసారి వెళ్తున్నాడు కానీ ఈయనని డాక్టర్ గుర్తుపట్టలేకపోయాడు. మొదటిసారి వచ్చింది నువ్వే కదా, రెండోసారి వచ్చింది నువ్వే కదా, అలా గుర్తుపట్టలేకపోయాడు. కొత్త పేషెంట్ మీద యాక్షన్ చేస్తాడు కదా, అలాగే యాక్షన్ చేసినాడు. యాక్షన్ చేసి ఎవరు నేర్పించినారు మనకి? సినిమాలా? మనంతకు మనకి డిఫాల్ట్గా వస్తుంది అది యాక్షన్. ఎవరైనా మనకి ఇష్టం లేని వాళ్ళకి అనిపిస్తే తప్పించుకోవాలని ఎవరు చెప్పినారు? ఎవరు చెప్పారు? మనకి అది వస్తుంది. అక్కడ పిల్లలు ఏమైనా కనబడతారు అక్క? హలో, మనకే అది వస్తుంది. కనుక ఆయన ఇప్పుడు వచ్చినాడు. డాక్టర్ గారు నీ సమస్య ఏంటంటే ఆయన చెప్పినాడు, నాకు కళ్ళు కనపడట్లేదండి అని అన్నాడు. ఎప్పుడు నుండి అండి? ఈ మధ్యలో 1 వారం నుండి కళ్ళు కనపడట్లేదు అని. అట్లన్నా నర్సమ్మ పిలిచి, నర్సమ్మ ఇక్కడ రా, ఇదిగో ఆ టేబుల్ దగ్గర ఒక నోట్ డబ్బులు ఉంది, అది తీసుకుని వచ్చి ఈయనకి ఇవ్వను. సరే, ఈయన అందరితో ఆగిపోకుండా తెచ్చి ఇచ్చిన తర్వాత నేను అన్నాడు, సార్ ఇది 100 రూపాయల నోటు కదండి. కళ్ళ కనిపించమన్నవే 100 రూపాయల నోట్లు పట్టుకొని చూసినావా, కళ్ళ తెరిచి చూసినావా అంటే నోట్లు గుర్తుపడతానండి. మూడోసారి ముచ్చటగా 500 ఇచ్చినాడు. 100 రూపాయలు డాక్టర్ ఇస్తే ఇది 100 రూపాయలు కదండి అని చెప్పినాడు. ఎంత పోగొట్టుకున్నాడు? 1500 పోగొట్టుకున్నాడు. ఎంత రావాలనుకున్నాడు? 2000 రాకపోగా 1500 పోగొట్టుకున్నాడు. ఇలాగ మనుషుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు పాపాన్ని. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, మనిషి యొక్క జీవితము మోసం చేయాలని ఏంటిది? ఇవి బాగుంది. హలో హలో, మైక్ చెక్. హలో, అది బాగా వినిపిస్తుంది. ఇది శోధిస్తుంది. మనిషి ఎలాగైనా సరే పాపము ద్వారా సమకూర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ పరిశుద్ధతలోనికి రావాలని మనిషికి ఇష్టపడదు. అందుకొరకు ఎవరు చెప్పారు మోసం చేయమని? ఎవరు చెప్పారు నష్టపోమని? ఎవరు చెప్పినారు పదే అలాగ వెళ్ళమని? మనిషి స్వభావం అది. గ్రామాల్లో ఉన్నా, పట్టణాల్లో ఉన్నా, చదువు ఉన్నా లేకపోయినా, అందం ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా మనిషి పాపం వైపు పరుగులు తీస్తున్నాడు. జగ్గ ఎలాంటి స్థానంలో ఉన్నాడు? అలాంటి మనుషుడు దేవుడి దగ్గరికి రాలేడు. అందుకే దేవుడే మానవం దగ్గరికి దిగి వచ్చినాడు. లూకా 19:10 చెప్పబడింది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చును. కనుక మనిషి నువ్వెవరు అయినా సరే దేవుని ఎదుట నిరుత్తరుడు అయినావు. నీ పాపము ఓ దినాన్ని నిన్ను పట్టుకునే సందర్భం రాబోతుంది. ఏ పరిస్థితిలోనైనా సరే పాపానికి తగిన జీతం ఉంది. ఆ పాపం నుండి తప్పించడానికి పాపుల రక్షకుడైన యేసుప్రభువు వారు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. కనుక మొదటి నేడు ఏ జ్ఞాపకం చేస్తుంది? రక్షణ, సాల్వేషన్. ఇంకా ఎవరైనా రక్షణ పడకపోతే, పాపక్షమాపణ, మారు మనసు పొందకుండా ఉంటే ఈ మధ్యాహ్నము నీ హృదయంతరంగంలోనికి యేసు ప్రభువును ఆహ్వానించు. అదే గొప్ప పండుగ, అదే గొప్ప క్రిస్మస్, అదే గొప్ప ఆరాధన, అదే గొప్ప కార్యము, అదే గొప్ప తీర్మానము, అదే పరలోక రాజ్యానికి మార్గం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. రెండోది చూస్తామా? లూకా సువార్త 23వ అధ్యాయము. లూకా సువార్త 23
23వ అధ్యాయము 43వ వచనం. లూకాసు వార్త వానితో 23వ అధ్యాయము 43వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 23 వర్స్ 43. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా. నేడు మన మాట ఏంటి? నేడు. మొదటి నేడులో రక్షణ, రెండవ నేడులో ఏమొచ్చింది? ఫెలోషిప్, సహవాసము. టుడే దౌ షalt బీ విత్ మీ ఇన్ పారడైజ్. సహవాసం ఎక్కడ? ఏదో చెట్టు దగ్గర కాదు, ఊర్లో కాదు, ఇంటి దగ్గర కాదు, పరిచయమైన స్థలంలో కాదు. సహవాసం దేవుడు ఎక్కడ సిద్ధపరుస్తున్నాడు అంటే పారడైజ్. పారడైజ్ హోటల్ కాదు, పారడైజ్ బిర్యానీ కాదు, పారడైజ్ కార్నర్ కాదు, పారడైజ్ దేవుడు ఉండే స్థలం, అదే పారడైజ్. ఈ పాపములో జీవిస్తున్న మనుషుడు, పాపములోనే కొనసాగుతున్న మానవుని దేవుడు పరదైసులోనికి తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాడు. ఎక్కడికైనా మనం వెళ్ళాలంటే ఊరకనే మనల్ని తీసుకెళ్లే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆటోకి, షేర్ ఆటో మనం ఎక్కితే డబ్బులు ఇవ్వాల్సిందే కదా. ఏదో నాకు పార్క్ చూడాలని వెళ్ళినా డబ్బులు ఇవ్వాల్సిందే కదా. ఏ స్థలముకైనా ఈ లోకంలో మనం వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా డబ్బులు మనం చెల్లించాల్సిందే. డబ్బులు చెల్లించకుండా ఉచితముగా మనల్ని ఎవరు ఎక్కడికి తీసుకుని వెళ్ళలేరు. ఒకవేళ మన స్నేహితులైతే, బంధువులైతే, తల్లిదండ్రులైతే, కుటుంబ సభ్యులైతే, పరిచయమైన వారైతే అది వేరే విషయం. కానీ ఏ వ్యక్తి అయినా కొంత క్రయము మన కొరకు చెల్లిస్తే తప్ప మనల్ని తీసుకుని వెళ్ళటానికి ఇష్టపడేవారుగా ఉండరు. అయితే దేవుడు మనుషుని పరదైసులోనికి తీసుకుని వెళ్ళటానికి హానేసుల మీదకి వెళ్ళాడు. వాడు పిల్లలే కదంట. కుడి వైపున ఒక దొంగ, ఎడం వైపున ఒక దొంగను యేసుక్రీస్తు ప్రభు వారికి యెరూషలేముకు వెలుపట కల్వరి కొండ మీద సిలువ వేసినారు. ఆ కుడి వైపున ఉన్న దొంగ, యేసు నువ్వు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో అని ప్రార్థన చేసినాడు. జీవితంలో నాకు తెలిసి అదే మొదటి ప్రార్థన, అదే ఆఖరి ప్రార్థన. దొంగకు కూడా ప్రార్థన వస్తుందా? దొంగ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడా? మనం అలాగైతే మనం ఇంతకాలం ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థన ఆలకించబడట్లేదు అని కొంతమంది తలంచవచ్చు. నువ్వు చేసే ప్రార్థన భవిష్యం మనపూర్వకంగా లేదేమో, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించేటట్లు లేదేమో. కానీ సిలువలో ఉన్న దొంగ చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించినాడు. దేవుడు పేరేంటంటే 65వ కీర్తన 2వ వచనము, ప్రార్థన ఆలకించువాడా. ఎవరు వస్తారు? సర్వసేవకులు, సర్వబోధకులు, సర్వకాపర్లు, సర్వభక్తులు, సర్వదేవదూతులు అని చెప్పబడలేదు అక్కడ. అలాగొచ్చేటట్టుంటే మనం ఈ కోవలో చెందం కనుక మన ప్రార్థన దేవుడు ఆలకించడా? ఆ కోవకు మినహాయింపు ఎవ్వరు లేరు. ఏ కోవది? సర్వ శరీరులు. శరీరముతో నేను లేను, నేను ప్రార్థన చేయలేను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. దయ్యాలు మాత్రమే అలాగంటాయి, ఎందుకంటే వాటికి శరీరం ఉండదు. మనం శరీరం ధరించినాం అంటే రక్త మాంసాలు మనకున్నాయి. శరీరధారిగా యేసు ప్రభువారి భూమి మీదకి దిగి వచ్చినాడు. అందుకనే శరీరముతో కలిగిన ప్రతి మానవుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయటానికి అవకాశం ఉంది. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ఆయన ప్రార్థనకు జవాబిచ్చేవాడు. యేసు నామములో చేయబడిన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దొంగల ప్రార్థన అంగీకరించినాడు, శిలువ మీద చేసిన ప్రార్థన అంగీకరించినాడు. ఆ సిలువను బట్టి పాపులమైన మనము పరిశుద్ధులుగా మార్చబడటానికి దేవుడి హేతువు చేశాడు. అదే యేసు ప్రభు యొక్క సిలువ రక్తము ద్వారా మనుషులమైన మనకు కలిగిన గొప్ప శుభప్రదమైన త్యాగం. సహవాసము అంటే కలిసి జీవించుట, కలిసి నివసించుట. ఫ్రెండ్షిప్ వేరే, సహవాసం వేరే. అంటే స్నేహం వేరే, సహవాసం వేరే. స్నేహం అంటే ఏంటి? కలిసినప్పుడు హాయ్ అంటాం, వెళ్ళేటప్పుడు బై అంటాం. హాయ్ బై ఫ్రెండ్షిప్. ఖాళీగా ఉంటే సరే టీ తాగుదామనంటే బీచ్ దగ్గర కూర్చొని ఏదో ఒకటి మరమరాల్లో మిక్సర్ తిందామనండి అని పిలుచుకుంటాం. మొక్కజొన్నలో ఏదో ఒకటి తినేసి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతాం, బై బై అంటాం. దాన్ని ఏమంటామంటే స్నేహము అంటాం. సహవాసం అలా కాదు.
కలిసి ఉండుట, కలిసి ప్రార్థన చేయుట, కలిసి జీవించుట, అంటే భార్య భర్తల మాదిరి, కుటుంబ సభ్యుల మాదిరి, ఊర్లో వాళ్ళ మాదిరి. దేవుడు మనతో అలాంటి సహవాసము చేయటానికే ఇష్టపడ్డాడు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడింది, మన సహవాసం అయితే ఎవరితో ఉంది మరి? ఆయన కుమారుడు. అందుకనే మన సహవాసం అలాగుండాలని దేవుడు కోరితే మనం ఎవరితో సహవాసం చేస్తున్నామంటే బైబిల్లో రాయబడింది, దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపును. మనము ఎవరితో సహవాసం చేయకూడదో వాళ్ళతోనే చేస్తుంటాం. అందుకనే మన సహవాసంలో చాలా దోషం ఉంటుంది. అందుకే వారి అలవాట్లు, వారి మాటలు, వారి పద్ధతులు అలాగే ఉంటాయి. ఇప్పుడు పిల్లలు స్కూల్కి పంపించేటప్పుడు వాడు స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత కాని మాటలు మాట్లాడుతుంటాడు. మనకు అర్థమవుతుంది ఎట్లొచ్చినాయి వీడికి మాటలు అని. ఎవరు నేర్పించినారు మరి? టీచర్ నేర్పిస్తారా? దానికి ఏమైనా ఒక పీరియడ్ ఉంటుందా? దానికి నోట్బుక్ ఉంటుందా? ఆన్లైన్ క్లాసులు ఉన్నాయా? ఎలాగ నేర్చుకున్నాడు పిల్లడు ఆ మాటలన్నీ? ఎలాగ నేర్చుకున్నాడు? పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే తిట్టే మాట ఎలాగ నేర్చుకున్నాడు? బూతులు ఎలాగ నేర్చుకున్నాడు? పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే నేర్చుకున్నాడు. అందుకే పక్కన వారి మాటలు బట్టి మనం ప్రభావితం కావడానికి అవకాశం ఉంది. అందుకే మొదటి కీర్తన 1వ వచనాల్లో చెప్పబడిన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. ఈ 3 సహవాసాలు మనం చేస్తుంటాం. దుష్టుల ఆలోచన, పాపల మార్గము, అపహాసకులు. అపహాసకులు అంటే కొంతమంది జోకులు వేస్తూనే ఉంటారు. బ్రదర్స్ చూసినా, సిస్టర్స్ చూసినా, అమ్మ లాంటి వాళ్ళని చూసినా, వెనకోళ్ళని చూసినా, ముందోళ్ళని చూసినా, వాళ్ళు అపహాస్యం చేయడమే వారి యొక్క నైజం. వారి నోరే అలాంటిది. వాళ్ళేం భక్తిహీనులని అనుకోవద్దండి. అంటే దేవునికి దూరంగా ఉన్నవాళ్ళు అని అనుకోవద్దండి. కొంతమంది దేవుని బిడ్డలు ఉండొచ్చు, మందిరికి వచ్చేవాళ్ళు ఉండొచ్చు, నీ చుట్టూ ఉండేవాళ్ళు ఉండొచ్చు. కనుక నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఈ కొండ సీమలో ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో కలిసి జీవిస్తున్నావు? ఎవరితో నీ సంభాషణ ఉంది అనేది చాలా ప్రాముఖ్యం. ఈ దొంగకి ఎవరితో సహవాసం దొరికింది? సిలువ దగ్గర దొంగతో కాదు సహవాసం దొరికింది, పోలీసులతో కాదు, తర్వాత రోమా అధికారులతో కాదు, రోమా సైనికులతో కాదు. వాట్ ఏ గ్రేటెస్ట్ ప్రివిలేజ్ దిస్ డకాయిట్ హ్యాడ్ అట్ ద లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ హిస్ లైఫ్. ఈ దొంగ యొక్క జీవిత చరమాంకములో తనకు కలిగిన అద్వితీయమైన, అతి శ్రేష్టమైన, అమోఘమైనది ఏంటంటే దేవుడితో సహవాసం. అందుకే బైబిల్లో రాయబడిన, తన కుమారుని సహవాసమునకు మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం పిలువబడ్డాం. దేని కొరకు పిలువబడ్డాం? కుమారునితో సహవాసానికి పిలువబడ్డాం. కుమారుని ద్వారా మనకు సహవాసం. గేటు ముందెందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు. వెనక పెట్టారు ఎప్పుడు గేట్లు. ముందు పెడితే ఇవన్నీ సమస్యలు వస్తుంటాయి మనకి. వెనక పెట్టారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మన పనులు మనం చేసుకుంటుంటాం. గేట్లు ముందు పెడితే ఏంటి? వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ మనం వాళ్ళని చూడటానికి ఇష్టపడతాం. రోజు చూసే మొక్కలే. అయినా మనకి డైవర్షన్ ఎక్కువ కదా కన్వర్షన్ కంటే. ఎప్పుడు డైవర్ట్ కావదమ్మా అని ప్రయత్నం చేస్తుంటాం. ఓకే, నేడు రక్షకుడు మీ కొరకు వచ్చినాడు. నేడు తెచ్చిన 2 ఆశీర్వాదాలు చూసాం. మొదటిది ఏంటి? నేడి ఇంటికి రక్షణ, సాల్వేషన్. రెండవది నేడేంటి? నేడు నాతో కూడా పరదేశంలో పొందువు, ఫెలోషిప్, సహవాసం. మూడవ నేడు చూస్తామా? లూకాసు వార్త 12వ అధ్యాయం 28వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 28వ వచనం. నేడు పొలములో ఉంది, రేపు పొయ్యిలో వేయబడు. అడవి గడ్డను దేవుడిలాగా అలంకరించినడలా అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములిచ్చును. నేడు పొలములో ఉండి. ఇక్కడ 2 విషయాలు రాయబడ్డాయి. మొదటిది ఏంటి? పొలము. రెండవది ఏంటి? పొయ్యి. పొలానికి పొయ్యికి తేడా ఏంటి? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయమ్మా? పొలానికి పొయ్యికి తేడా ఏంటి? ఓకే, పొయ్యి ఇంట్లో ఉంటుంది, పొలము బయట ఉంటుంది. పొలం పండిస్తుంది, పొయ్యి కాల్చేస్తుంది. పొలం పెద్దగా ఉంటుంది, పొయ్యి చిన్నగా ఉంటుంది.
పొలము అనేకులకు పని కల్పిస్తుంది, పోయి కొంతమందికే పని కల్పిస్తుంది. పొలములో కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి లూకాసు వార్త 15వ అధ్యాయంలో పెద్ద కుమారుడు ఉన్నాడు. ఉన్న స్థలం ఏంటి? ఎక్కడున్నాడమ్మా? పొలములో ఉన్నాడు. పొలములో ఆయనకి ఏం పని ఉంది? పట్టణంలో ఉండొచ్చు కదా, ఇంట్లో ఉండొచ్చు కదా, తండ్రి దగ్గర ఉండొచ్చు కదా. అలాగే ఇష్టం ఉండదు మనకి, దేవుడి దగ్గర ఉండటానికి ఇష్టం ఉండదు, బయటకు వెళ్ళటానికే ఇష్టం ఉంటుంది. యూదా ఇస్కరియోతు మేడగది మీద యేసు ప్రభు మిగతా శిష్యులతో పాటు ఉండొచ్చు కదా, ఉండటానికి ఇష్టం ఉండదు. అందుకే బయటికి వెళ్ళిపోయినట్లు వాక్యాలు మనం చూస్తాం. అతడు బయటికి వెళ్ళాను, అది రాత్రి వేళ. మనము ఏ దశలో ఉన్నామో ఆ దశలోనే, ఆ స్థితిలోనే ఉండాలంటే మనకి ఇష్టం ఉండదు. ఎప్పుడైనా దాంట్లో నుండి బయటికి వెళ్ళాలనే మనం ప్రయత్నం చేస్తుంటాం. అందుకే మనకి ఏమనిపిస్తుంది అంటే, మా జీవితం ఏముంది, వాళ్ళది బాగుంది, వాళ్ళది బాగుంది, వాళ్ళది బాగుంది అంట. ఇప్పుడు నాకు ఇక్కడికి వస్తే ఏమనిపిస్తుంది? ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది. మంచి వాతావరణం, మంచి నీళ్లు, సరే మంచి భోజనము, వీటన్నిటికి మించి దేవుని యొక్క ప్రేమ మీ హృదయాంతరంగంలో కుమ్మరించబడింది చూపిస్తున్నారు కనుక ఇక్కడే ఉంటే ఎంత బాగుంటుంది అని. నాకు ఒక బ్రదర్ చెప్పినాడు, ఇక్కడ మీకు ఒక ఫ్లాట్ కూడా తీసిస్తాం బ్రదర్ అన్నాడు. రిటైర్డ్ అయిన తర్వాత ట్రై చేస్తాం ప్రవచితం అయితే. ఆ విషయం ఏంటంటే, మనకి ఎక్కడుంటే దేవుడి నామానికి మహిమో, దేవుడు మనల్ని అక్కడ ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మనకి అది తృప్తి ఉండదు. ఎప్పుడైనా వేరేదే కావాలని మనం ఆలోచిస్తాం. మనం వేసుకున్న మంచి డ్రెస్ ఉందనుకో, బట్టలు తీసుకునేటప్పుడు నచ్చుతుంటేనే కదా తీసుకున్నాము. ఇప్పుడేమనుకున్నాం, ఇది బాగలేదు. ఎందుకంటే పక్కన వాళ్ళు ఎవరో చెప్పినారు, ఇది బాగలేదు, రంగు బాగలేదు, అంచు బాగలేదు, కలర్ పోతుంది, అది ఇది ఎవరో చెప్తే వాళ్ళ మాటలు మనం నమ్ముతాం, కానీ మనం దాన్ని మనం నమ్మం కదా. ఊరు, ఆ ఊర్లో భార్య భర్తలు పొలం చేసుకునే రైతులు ఉన్నారు. వారిద్దరూ పొద్దున పొలానికి వెళ్ళారు. పొలానికి వెళ్ళి ఉదయం నుండి ఇప్పుడు 12-1 గంట దాకా బాగా కష్టపడి పనిచేశారు. తర్వాత ఇలాగ ఒక చెట్టు ఉంటే చెట్టు కింద పొలంలోనే భార్య భర్తలు కూర్చున్నారు. భార్య తను తీసుకుని వచ్చిన ఏమంటారు మీరు? సద్దేనా? ఏమంటారమ్మా? సద్దన్నం కాదు, వేడన్నమే, దప్పిన. సరే ఇంగ్లీష్లోనే చెప్తా, క్యారియర్. మధ్యాహ్నం భోజనం తెచ్చుకున్నారు ఇంటి నుండే. భార్య ఏం చేసిందంటే, ఆ మధ్యాహ్నం భోజనం భర్త కూర్చుంటే ఆయనకు ఒక ప్లేట్ ఇచ్చి, ప్లేట్లోనే అన్నము, సాంబారు, రసము ఇలాగ వడ్డిస్తూ ఉంది. అది వేరే ఊరికి వెళ్ళే దారి. ఒక బాటసారి భిక్షగాడు దారమ్మడి వెళ్తా అనుకున్నాడు. నాదేం జీవితము, ఎవరో ఇంటి దగ్గరికి వెళ్ళాలా, భిక్షాందేహి అంటే వాళ్ళు లేదంటే ఇంకొక ఇంటికి వెళ్ళాలా, భిక్షాందేహి అంటే వాళ్ళు లేదంటే ఇంకొక ఇంటికి వెళ్ళాలా, భిక్షాందేహి అంటే వాళ్ళు నిన్నడుతుంది అని అంటారు, పర్వాలేదులేండి అంటాం. అన్నం ఒకటే ఉంది, కూరలు లేదంటారు, పర్వాలేదులేండి అంటాం. ఇంకొక ఇంటికి వెళ్తే కూరలు ఒకటే ఉన్నాయి, అన్నం లేదు అని అంటారు. ఇది తీసుకుని వచ్చి తింటే ఆరోగ్యం బాగాలేకుండా అయిపోతుంది. వాళ్ళని చూస్తే ఎంత అందంగా ఉంది చూడ, నాకైతే అసూయ వేస్తుంది, నాకు కాదు వాడికి. భార్య వడ్డిస్తుంటే భర్త తింటా ఉంటే చెట్టు కింద ప్రకృతి బహుశా ఈర్ష పడుతుందేమో కదా, అంత అందంగా ఉంది వారి దాంపత్య జీవితం. జీవితం అంటే వాళ్ళదే అని అనుకున్నాడు ఎవరు? భిక్షగా. వీళ్ళిద్దరు భార్య భర్తలు మాటలు పెడతా ఉన్నారు. భిక్షగాని మాటలేమి వీళ్ళకి తెలియలేదు, వినపడలేదు. అప్పుడు భర్త తింటూ ఇంక నాకు చాలు అని అన్నాడు. అదే ఏంటి చాలు అన్నావు? భర్త ఎంత తింటాడో భార్యకు తెలుసు కదా, భార్య ఎంత తింటుందో భర్తకు కూడా తెలుసు కదా. కనుక అప్పుడే చాలు అంటే ఏంటి, ఇంకా తినాల్సిందే కొద్దిగా ఉంది కదా, ఇంక కొద్దిగా తినొచ్చు అంటే ఏం తినబుద్ధి కావట్లేదు అన్నాడు. ఏంటి తినబుద్ధి కావట్లేదు అంటున్నావు ఏంటి? ఏమో పంటలు వేసినాము, చేతికి వచ్చినాయి, రేటు లేదు, ఇదే ఆలోచించినప్పుడు అంతా అన్నం పోవట్లేదు, తినబుద్ధి కావట్లేదు, బాధ చేస్తుంది. ఎంతకాలం మనం కష్టపడతాం. అసలు మన బతికినా మన ఊర్లో కరణం ఉన్నాడు కదా. కరణం అంటే మీ వైపు ఏమంటారు? ఊర్లో హెడ్, వడ్డీ వ్యాపారాలు చేస్తుంటాడు ఆయన. ఉన్నారా అంటాడు మీ ఊర్లో? వాళ్ళు కూర్చొని వడ్డీ వ్యాపారం చేస్తుంటారు, అందరికి డబ్బులు ఇస్తారు. వాళ్ళు వడ్డీ తీసుకుని వచ్చి వారం వడ్డీనో, రోజు వడ్డీనో, నెల వడ్డీనో ఇస్తుంటారు.
వాళ్ళు చెమట ఓర్చకుండా లక్షలు లక్షలు సంపాదిస్తుంటారు. కానీ ఈయన అనుకున్నాడు, మనదేం జీవితము, ఆయనదైతే జీవితము. ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా డబ్బులు తెచ్చుకుంటే కానీ అప్పుల్లో నుండి, ఈ పొలాల పంటల్లో నుండి మనం బయటికి రాలేమో అని అనుకున్నాడు. భర్త బాధపడుతుంటే భార్య కిన్నరాలు అయిపోయింది, ఇంకేం చేయాలో తెలియలేదు. సాయంకాలం వెళ్ళారు. ఆ ఊర్లో డబ్బులు ఇచ్చి అప్పిచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన అడిగాడు. ఈయన నిలబడుకొని ఉంటాడు, ఆయన కూర్చొని ఉంటాడు దూరంలో. సోషల్ డిస్టెన్స్ మాస్క్ పెట్టుకుని శానిటైజర్ కొట్టుకుని అడగాల. ఏమిరా వచ్చినావు అని అన్నాడు. ఏం లేదండి, పొలం పంట పండింది కానీ ఎక్కువ రేట్లు లేవు, చాలా నష్టమవుతుంది, ఇప్పుడు చాలా అవసరం ఉంది, పండుగ ఉంది, ఆడపిల్లలు వాళ్ళు వచ్చినారు, నాకు 10,000 రూపాయలు అప్పు కావాలా అని అన్నాడు. 10,000 మరి నేను చెప్పకపోయావా, ఈరోజు లేవే అంటాడు. ఉన్నా కూడా లేవంటారు, వాళ్ళ భాష అది. ఈరోజు లేవే అని అంటారు. ఎట్లో గట్లు ఇవ్వండి అది ఇదంటే చూస్తానులే, కొద్దిసేపు ఆగి ఇడిగే కూర్చో, మళ్ళీ నేను లోపలికి పోయి ఉన్నాయో లేదో చూసి వస్తాను. మస్తుగా లోపల పేర్చుకొని పెట్టుకొని ఉంటారు తెచ్చినవన్నీ అట్లే, దానికేం ట్యాక్స్ లేదు ఏం లేదు కదా. అందుకని తెచ్చి 10,000 ఇచ్చినాడు. ఇస్తుంటే ఇలాగ ఈయన మళ్ళీ అప్పు కావాల్సిన వాళ్ళు అందరూ వచ్చి నిలబడుకొని ఉన్నారు. ఇల్లంతా సందడి సందడి, చుట్టుపక్కల అటు ఇటు కొన్ని కొట్లు కూడా వెలిసి, అంగళ్ళు కూడా వెలిసినాయి. ఎందుకంటే అప్పులు కావాల్సిన వాళ్ళందరూ అక్కడికి వస్తారు, అప్పులు డబ్బులు కట్టేవాళ్ళు కూడా అక్కడికి వస్తుంటే అది ఒక పెద్ద వ్యాపార కేంద్రం అయిపోయింది. ఈయన 10,000 తీసుకుని వచ్చి భార్య దగ్గరికి వచ్చిన తర్వాత అన్నాడు, అసలు జీవితం అంటే మనదేం జీవితం అమ్మాయి, ఆయన చూడు కాలు మీద కాలు వేసుకుని మనుషులు ఆయన దగ్గరికి వస్తున్నారు, వేలు అప్పులు ఇస్తున్నాడు, లక్షలు లక్షలు అప్పులు ఇస్తున్నాడు. జీవితం అంటే వాడిది, వాళ్ళ మదర్ పుట్టింటే ఎంత బాగుందా. ఈయన అప్పులు ఇచ్చి ఆయన ఏం చేసినాడంటే, సాయంకాలం పూట ఊర్లో పెళ్లి ఉంటే పెళ్లికి వెళ్ళాడు. ఆ పెళ్లి ఎవరిదంటే ఆ ఊరి ఎమ్మెల్యేదో, మినిస్టర్దో, మంత్రిదో, వాళ్ళ కొడుకుదో కూతురుదో పెళ్లి. ఆ పెళ్లి దగ్గరికి వెళితే ఇలాంటి షామియానాలో లెక్కలేదు, ఇలాంటి గేట్లు లెక్కలేదు, ఇలాగ మీరు చేసిన వంటలు అబ్రహాం, ఇస్సాకు, పేతురు, యోనా లెక్కలేనన్నీ వండి పెట్టినారు. ఎక్కడ చూసినా అదే, మనుషులు తండోపు దండాలుగా మంచి మంచి డ్రెస్సులు వేసుకొని నగలు పట్టుకొని చక్కగా అందంగా వస్తారు. ఈ వడ్డీ వ్యాపారస్తుడు అనుకున్నాడు, అసలు జీవితం అంటే నాదే జీవితము. ఆయన చూస్తే అబ్బా కోట్లు కుమ్మరించినాడు. ఆ వంటలేమి, ఆ గమగమ వాసనలేమి, ఆ డ్రెస్సులేమి, ఆ బంగారమేమి, ఆ షామానలేమి, ఆ పరదాలేమి, పెళ్లి కూతురేమి, పెళ్లి కొడుకేమి, వాయిద్యాలేంటి, మంగళనాట్యాలేంటి, ఆకర్షణ ఏంటి, డెకరేషన్ ఏంటి, ఎంత బాగుంది. అసలు జీవితం అంటే వాళ్ళదే. ఒక రాజకీయ నాయకుడికి పుట్టింటే ఎంత బాగుండు అనుకొని ఈయన వచ్చి పెళ్ళి అయిపోయిన 2-3 రోజులకి కథ కట్ చేస్తాం, టైం అయిపోతుంది కదా, ఇంకా చాలా కథలు ఉన్నాయి. ఈ కథ కట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ భార్య భర్తలు ఎవరైతే అప్పు తీసుకున్నారో వాళ్ళు ఇంకొక రోజు పొలానికి వెళ్ళారు. అలాగే మధ్యాహ్నం, ఉదయం నుండి మధ్యాహ్నం దాకా పనిచేశారు. భర్త అదే చెట్టు కింద కూర్చున్నాడు. భార్య భర్తకు భోజనం వడ్డిస్తుంది, మధ్యాహ్న భోజనం. ఆ దృశ్యము ఒకరి కంటబడింది. ఎవరైతే ఆ ఊర్లో ఎమ్మెల్యేగా ఉన్నారో, మంత్రిగా ఉన్నారో ఆయనే ఆ కారులో పోతూ చూసి అనుకున్నాడు, అబ్బా జీవితం అంటే వాళ్ళదే, ఏం నెక్స్ట్ ఎలక్షన్లో గెలుస్తామా లేదనే నమ్మకమే లేదు, భయపడాల్సిన పని లేదు, టికెట్ వస్తుందా రాదా భయపడాల్సిన పని లేదు, ఎవడన్నా మనల్ని మోసం చేస్తారా లేదా భయపడాల్సిన పని లేదు, ఎలాంటి రాజకీయాలు మారిపోతాయో అని మనం భయపడాల్సిన పని లేదు. వాళ్ళుడు ఉదయం నుండి మధ్యాహ్నం దాకా కష్టపడినారు. భార్య భర్తలు ఒకళ్ళు ఎదురొకరు కూర్చొని మంచిగా భోజనం చేసినారు. వచ్చే పంటతో వాడు బతుకుతున్నారు. అసలు జీవితం అంటే ఇదే అని ఆయన అనుకున్నాడు. అటు ఇటు వెళ్తా ఉంటే భిక్షగాడు కనిపించినాడు. మరలా మొదట వచ్చినాడు. ఇప్పుడు భార్య భర్తలు అనుకున్నారు, అసలు మనది ఏం బతకండి, ఈ భిక్షగాందే మేలు కదా, కష్టం తమ్మిడి కష్టం లేదు, పైసా లేదు. ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు ఎవరో ఒకరి ఇంటికి వెళ్తాడు, వాళ్ళు ఏదో ఇస్తే అక్కడ తింటాడు, దాన్ని అక్కడ పడేసిపోతాడు. పొలంలో ఏమేయాలా, ఏం మందు కొట్టాలా, ఏ పిచ్చికారు కొట్టాలా, వర్షం పడ్డాయా లేదా, పంట వచ్చిందా లేదా, దానికి ఏదైనా పురుగులు పడ్డాయా, తెగులు వచ్చిందా, దాని రేట్ వచ్చిందా, దళాలు తీసుకున్నారు. ఇక్కడ చూడండి అమ్మ, ఇవన్నీ ఏం ఆలోచన లేకుండా ఎంత బాగున్నాడు, జీవితం అంటే వాళ్ళదే అని అనుకున్నా. ఇప్పుడు మనం తిరిగి వచ్చినాం. ఎక్కడి నుండి ఎక్కడికి? భిక్షగానితో ఆరంభించినాము. తర్వాత అన్ని చుట్టూ తిరిగేసి ఎక్కడికి వచ్చినా? భిక్షగాడి దగ్గరికి వచ్చినా. భూమి గుండ్రంగా ఉందని ఎక్కడ ఆరంభించినా చుట్టూ తిరిగినా ఎక్కడికి రావాలా? ఎక్కడ ఆరంభించినామో అక్కడికే రావాలి. ఇప్పుడు ఎవరి జీవితం బాగుంది?
ఎవరి జీవితం బాగుంది? భిక్షగాడిదేమనుకున్నాడు? భార్య భర్తలు ఇద్దరు దంపతులు కూలి చేసుకుని పొలం పని చేసుకునే వాళ్ళ జీవితం బాగున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు? ఊర్లో వడ్డీ వ్యాపారస్తుల జీవితం బాగున్నారు. ఆయన ఏమనుకున్నాడు? ఆ ఊరు ఆ ఎమ్మెల్యే గారిదో లేదా రాజకీయ నాయకులు మంత్రి గారి జీవితమో బాగున్నారు. మంత్రి గారు ఏమనుకున్నారు? ఈ పొలంలో పని చేసుకునే దంపతుల జీవితం బాగుంది అని అనుకున్నారు. ఇప్పుడు అందరికంటే ఎవరి జీవితం బాగుంది? భిక్షగాడు. ఎవరి జీవితం వాళ్ళకి బాగుంటుంది. దేవుడు మనల్ని కూడా అలాగే మన జీవితాలు మనకి ఇచ్చినాడు. మీరు కొండసీమలో ఉంటే మీకు బాగుంది, మేము పట్టణాల్లో ఉంటే మాకు అదే ఉంది. మీరు ఇద్దిని ఇంకా మీరు బాగున్నారు, మేము అద్దెని ఆసుపత్రి పాలవుతున్నాం. దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఏం చదవాలి చేయాలని ఇష్టపడినాడో దేవుడు వారిని అక్కడ ఉంచినాడు. పొలంలో ఉంచేదాన్ని పొలంలో ఉంచినాడు, పొయ్యిలో ఉంచేదాన్ని పొయ్యిలో ఉంచినాడు. పొయ్యిలో ఉండేది పొలంలోకి రావాలని అనుకోకూడదు, పొలంలో ఉండేది పొయ్యిలోకి వెళ్ళాలని తలంచకూడదు. దేవుడు మనకు నిర్దిష్టమైన ఏర్పాటు చేసినాడు. కనుక ఈ మధ్యాహ్నము దేవుని వాక్యం వింటున్నప్పుడు మీరు ఎక్కడున్నా, మీకు ఏ చిన్న పని ఇచ్చినా, వ్యవసాయం చేసుకునేది ఇచ్చినా, కూలి పని ఇచ్చినా, లేదా చెట్ల దగ్గరికి వెళ్ళి ఏమైనా అక్కడ తేనె లేకపోతే కుంకుడుకాయలు, ఇలాంటి చింతకాయలు, ఇలాంటివి ఏ పని దేవుడు ఇచ్చినా ఆ పని దేవుడు మనకి ఇచ్చిందని గుర్తించి నమ్మకంగా చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. దేవుడు నన్ను ఇలాగ పెట్టేశాడు, ఈ చిన్న పని చేసుకుంటున్నాను, ఎప్పుడు నేను పెద్ద అవుతాను అని అనుకోవద్దు. నువ్వు పెద్ద అయ్యే దాని గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. అందుకే రాసినారు కదా, అల్ప విశ్వాసులారా ఏ వస్త్రాలు ధరించుకుందామని ఎందుకు చింతపడుతున్నారు? అవన్నీ దేవుడికి తెలుసు. మనకి ఎలాంటి బట్టలు కావాలా, ఎలాంటి భోజనం కావాలా, ఎలాంటి అవసరతలు కావాలా, ఎలాగ దేవుడు వాటిని తీరుస్తాడు, అన్నీ దేవుడికి తెలుసు. కానీ మనం ఏం చేయాలంటే దేవుడు మనల్ని ఉంచిన స్థానంలో మనము ఉండటానికి ఇష్టపడాలా. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడులో మనం 3 చూసిన, మొదటిదేంటి? నేడు ఇంటికి రక్షణ వచ్చినది. రెండవదేంటి? నేడు నీవు నాతో కూడా పరదైసు సహవాసం. మూడవదేంటి? నేడు పొలంలో ఉంది. ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుంది? అవర్ స్టాండింగ్ ఇన్ గాడ్. దేవునిలో మన యొక్క స్థానాన్ని ఇది గుర్తు చేస్తుంది. కనుక దేవుని జనమా, దేవుడు మిమ్మల్ని ఎక్కడ ఉంచినాడో అక్కడే ఉండటానికి, అక్కడే దేవునికి నమ్మకంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. దేవుడిని అక్కడి నుండి బయటికి తీసుకుని వస్తాడు. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. యోసేపు అన్నలేమో తండ్రి దగ్గర ఉన్నారు, నేను తండ్రి దగ్గర లేని అని యోసేపు బాధపడలేడు. యోసేపును దేవుడు హెచ్చించాలని సంకల్పించి యోసేపును బయటికి తీసుకుని వచ్చినాడు. దానియేలు ఆయన యొక్క 3 స్నేహితులేమో బబులోనులో ఉన్నారు. మిగతా స్నేహితులు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు. దేవుడు వారిని అలాగే తీసుకుని వస్తాడు. రూత్ ఏమో బోయజ్ పొలంలో పరిగెడుతుంది. ఓర్ఫా ఏమో మోయాబులో ఐమాక్స్ థియేటర్లో సినిమా చూస్తుందేమో తెలియదు. రూతుపేట పుస్తకం ఉంది కానీ ఓర్ఫాపేట పుస్తకము లేదు. కనుక ఎంత పేదలమైన, ఎంత సామాన్యమైన, బైబిల్ అన్ని రకాలైన వారికి స్థానం ఉంది. పరిగెరుకునే రూతు మొదలుకొని వజ్ర వైడూర్య మరకత మానిక నీళ్ళ కెంపుల పచ్చలతో పొదగించబడిన కిరీటం పెట్టుకున్న రాణి వాస్తీర్ణ తలదన్నిన ఎస్తేరు స్థానము దాకా బైబిల్లో ప్రతి మనిషికి స్థానం ఉంది. రూత్ ఎక్కడ? పొలంలో. ఎస్తేర్ ఎక్కడ? అంతఃపురములో. కనుక దేవుడి దగ్గర అందరికీ స్థానం ఉంది. అలాగే తెప్పైన కుమారుడు ఎక్కడ? పందుల పొట్ట దగ్గర ఉన్నాడు. యోసేపు ఎక్కడ? ఐగుప్తులో ప్రధానమంత్రిగా ఉన్నాడు. పందుల పొట్టులో దగ్గర ఉన్న వారిని మొదలుకొని ప్రధానమంత్రి ఉన్న వారి దగ్గర దాకా దేవుని యొక్క దృష్టిలో ప్రతి మానవునికి స్థానం ఉంది. కానీ దేవుడు మనల్ని ఏ స్థానంలో ఉంచినాడో అక్కడ ఉండట చాలా ప్రాముఖ్యం. 4వ చూస్తామా? లూకా సువార్త 13వ అధ్యాయము 32వ వచనం. లూకా 13:32. అమ్మా గట్టిగా చదవండి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి, ఇదిగో నేడును
రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుండి 3వ దినాన నేడేం చేస్తున్నాడంట ఆయన? దయ్యాలు వెళ్ళగొట్టి రోగుల్ని స్వస్థపరుస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన బాగు చేస్తున్నాడు. మార్కు 7:37 ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చేయబోవునో కాదు, చేస్తాడో లేదో కాదు. హీ హ్యాత్ మేడ్ ఆల్ థింగ్స్ వెల్. ఏదో రోగంతో వచ్చినావు, బాధతో వచ్చినావు, దయ్యాలతో వచ్చినావు, ఇబ్బందులతో వచ్చినావు, ఆర్థిక సమస్యలతో వచ్చినావు, భర్తతో పోరాటం, భార్యతో పోరాటం, పిల్లలతో పోరాటం, సంఘములో విశ్వాసులతో, సేవకులతో, కాపడులతో, ఉపదేశకులతో, మాలాంటి బోధకులతో ఎన్నో రకాల పోరాటాలతో ఇక్కడికి వచ్చినాయేమో. నా పోరాటం ఎవరు చూస్తారు, నన్ను ఎవరు బాగు చేస్తారని. నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన సమస్తాన్ని బాగు చేయగలడు. ఆయనకు సమస్తము లోబడి ఉంది. ఆయనకు సమస్తము సాధ్యమే. మార్కు 10:27 దేవుడికి సమస్తము సాధ్యమే. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీ కష్టం ఎంతైనా దేవుడు బాగు చేయగలడు. నీ రోగం ఎంతైనా దేవుడు స్వస్థపరచగలడు. నీ ఇబ్బందులు ఎన్నైనా దేవుడు వాటన్నిటినీ పరిష్కరించగలడు. నీ గాయాలు ఎంత పెద్దవైనా దేవుడు వాటిని కట్టగలడు. దేవుడు సమస్తమును చక్కగా చేయ సమర్థుడు. దేవుడికి సాధ్యమే. దేవుని మీద నమ్మకం ఉంచటం ఇష్టమేనా? దేవుని మీద ఆధారపడటానికి ఇష్టమేనా? ఈ కొండ సీమల్లో, కోనల్లో, లోయల్లో, పచ్చిక బయళ్ళ మధ్య యేసు ప్రభు యొక్క స్వరము మన దగ్గరికి వస్తుంది. ఎవరు నమ్మగలుగుతున్నారో వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఇది దేవుడి వల్ల మాత్రమే. మన సమస్యలు మనం బాగు చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం, బాగు చేసుకోలేము. మీకు తెలుసు కదా, మా భార్య మారితే మంచిది అనుకుంటాం, భర్త మారితే మంచిది అనుకుంటాం, పిల్లలు మారితే మంచిది అని అనుకుంటాం, ఇరుగు పొరుగు మారితే మంచిది అనుకుంటాం. చాలా మంచిది అనుకోవడంలో తప్పేం లేదు. మనం మారట్లేదుగా. మనమే మారకపోతే మన పక్కన వాళ్ళు ఎలాగ మారుతారు? నేను ఈ మధ్యలో ఒక బ్రదర్కి చెప్పిన, అన్న నాకు చాలా మారాలని ఉంది అన్న. ఏం మారాలని ఉందంటే, నాకు ఎక్కువ కోపం ఉంది అన్న. నేను పొరపాటున అన్నాను, అయితే కోపం తీసేయని ప్రార్థన చేసుకో బ్రదర్, దేవుడు సహాయం చేస్తాడు కదా అని అన్నా. ఆయన ఎంత దూరదృష్టి కలిగినాడో తెలుసా? కోపం తీసుకోమని ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కువ కోపం వచ్చేటట్లు పరిస్థితులు అనుమతిస్తే నేను కోపపడకుండా ఎలాగుంటానన్నా, చచ్చిపోతా. ఎంత దూరం ఆలోచించాడో చూడండి. కోపపడే పరిస్థితులు దేవుడు తెస్తే ఎట్లా అని. దేవుడు జ్ఞానవంతుడు, దేవుడు పొరపాటు చేయడు. మనము ఏది చేయలేకపోతామో, ప్రభా ఈ కోపము నాకు ఎక్కువ ఉంది, ఈ బీపీ ఎక్కువ ఉంది, ఈ ఇబ్బందులు నాకు ఎక్కువ ఉన్నాయి, నువ్వు మాత్రమే తీసేస్తా. ఎందుకంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనకు మాత్రమే ఇది సాధ్యం. ఆయనే సమస్తాన్ని బాగా చేస్తాడు. కనుక ఆయన ఎద్దకు వస్తావు. ఎంతకాలం నువ్వు పోరాడతావు? ఎంతకాలం నువ్వు ఒక్కడివే ఆలోచిస్తావు? ఎంతకాలము కృంగిపోతావు ఇది ఆలోచిస్తూ? ఈ సమస్య పోతుందా, ఇబ్బందులు పోతాయా, ఈ ఆర్థిక దిగజారిన స్థితి పోతుందా, ఇది ఎలాగపోతుంది అంట. నేడు రక్షకుడు మీ కొరకు ఎప్పుడూ కాదు, ఎప్పుడు పుట్టాడు? నేడు. దేవుడు ఈ దినాన్ని క్రొత్తగా మన జీవితంలో కార్యం ఆరంభించాలని కోరుతున్నాడు. దేవుని నమ్మటానికి మనకి ఇష్టమేనా? 5వది ఆఖరిది చూసి ముగిస్తామా? లూకాసు వార్త 22వ అధ్యాయం 34వ వచనం. ఆయన నేడు కోడి కుయ్యదని నీతో 61. నేడు కోడి కొయ్యకమును పో, నీవు ముమ్మారు నన్ను ఎరుగునందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం. నేడు కోడి కుయ్యకమును పో. కనుక 5వ ఆఖరి నేడు ఏంటంటే మనిషి పడిపోయాడు. ఎవరు? పేతురు లాంటోడే. ప్రభుత్వం 3.5 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన కళ్ళారా చూచాడు, ఆయన వెనక నడిచినాడు, ఆయన అద్భుతాలు చూచినాడు,
ఆయన ఆశ్చర్యకార్యాలు చూచినాడు. అయితే ఆయన ఎవరో నేను ఎరగను అని పొందుతున్నాడు. నేడు అలాగ ఉంచబోతా. అంతటితోనే ఆ వచనం ఆగిపోయింది, లేదా ఆ మాటలో బైబిల్లో అక్కడే ఆగిపోయింది. ఇది నన్ను మనకు నిరీక్షణ ఉండేది కాదు. కింద ఏం రాశారు? అతడు వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చాను. కనుక నేడనే దినం ఉండగానే తిరిగి ప్రభు మనల్ని సమకూర్చాలని కోరుతున్నాడు. ఆయన సమకూర్చడానికి ఇష్టపడేవాడు. కనుక ఈ మధ్యాహ్నం ఇక్కడ చూడండి, ముగిస్తున్నాం. ఇంకా మధ్యాహ్నము పడిపోయిన మన జీవితాల్ని ఆయన సమకూర్చాలని కోరుతున్నాడు. పేతురైతే 3 సార్లే బొంకాడేమో. మనము ఎన్నిసార్లు బొంకినామో రోజుకి తెలియదు. గుర్తులేనన్ని సార్లు, ఊహకు తెలియనన్ని సార్లు దేవుని గురించి బహుశా మనం బొంగుతూనే వచ్చినామేమో. మధ్యాహ్నము నేడు రక్షకుడు మీ కొరకు కూర్చున్నాడు. మనం ఆయన దగ్గరికి వస్తే ఆయన మన జీవితాలు బాగు చేస్తాడు. 3 సార్లు బొంకిన పేతురు అపోస్తల కార్యాలలో నిలబడి వాక్యం చెప్తుంటే మొదటిసారిగా 3,000 మంది రక్షించబడ్డారు. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, 3 సార్లు బొక్కితే 3,000 మంది రక్షించబడితే ఎక్కువ సార్లు బొక్కితే ఇంకెక్కువ వేల మంది రక్షించబడతారు కదా బ్రదరని. దాని అర్థం అలా కాదు. ఆయన ఏడ్చి వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చిన. మీరు ఊహిస్తారా? సాధారణంగా స్త్రీలకైతే ఏడుపు తొందరగా వస్తుందేమో కానీ పురుషులకు అంత తొందరగా రాదు. అందులో పేతురు నడి వయస్కుడు అయి బహుశా ఉంటాడు. మామూలు నడి వయస్కులకి ఏడుపు అస్సలు రాదు. పిల్లల కన్నా వస్తుంది. పెద్ద వయసు రిటైర్డ్ అయిపోయి సీనియర్ సిటిజన్స్ కాళ్ళు కట్టుకొని కింద కూర్చుంటే పైకి లేరు, పైన కూర్చుంటే కింద లేరు, అట్లాంటి వాళ్ళు ఉంటారే వాళ్ళకి ఏడుపు వస్తుంటుంది సాధారణంగా. మధ్య వయసు ఉంటుంది, రిటైర్డ్ కాకుండా అటు ఇటు తిరుగుతుంటారే, వాళ్ళు ఏమైనా ఏడవరు. ఎంత జరిగినా కూడా అది అరగనిలాగా చూస్తాం. అనుకోండి ఏమంటే గుండె ఏమైపోయింది, బండబారిపోయింది, సాగబారిపోయిందంట రాయలసీమలో. అంటే ఇంకా అది ఏం కరగదు, అదేం మెత్త కాదు. అలాంటి పరిస్థితిని కూడా దేవుడి జ్ఞాపకం చేసుకొని చక్క చేయ సమర్థుడు. కనుక విచిత్రం ఏంటంటే పేతురు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసిన దేవుడు ఆ ప్రార్థన ఆలకించినాడు. పేతురు జీవితాన్ని మార్చివేసినాడు. ఈ దినం మనం కూడా ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడితే కొన్ని ఒక 5 నిమిషాలు ఇటు చూడండి, ఒక 5 నిమిషాలు. ఇంకోసారి మీటింగ్ పెట్టినప్పుడు గేట్ వెనక్కి పెట్టాలి, సరేనా? గేట్ వెనక్కి పెడితే నేను ఇందాక చెప్పిన వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటాం, మన పని మనం చేయాలి. గేట్ ముందు పెడితే మన కళ్ళని గేట్ వైపు ఉంటాయి. ఇదేమో యేసు ప్రభు గేటు మాదిరి చూస్తున్నారు, గొర్రెల గుమ్మం మాదిరి చూస్తున్నారు కదా. యేసు ప్రభు దగ్గరికి వస్తాం. ఆయన మన కొరికి భూమి మీద మానవుడిగా దిగి వచ్చినాడు. ఆయన కూడా ఏడ్చినాడు. యోహాను 11వ అధ్యాయంలో 35వ వచనం అనుకుంటా, యేసు కన్నీళ్లు విడిచాను. ఇవి మధ్యాహ్నము క్రిస్మస్ పర్వదినాన నేడు అనే అవకాశం ఉన్నప్పుడే దేవుడు మనల్ని బాగు చేస్తాడు. Hebrews 13:8 చెప్పబడింది, యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగములు ఏకరీతిగా ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువులో నిన్న ఎలాగున్నాడు, ఈరోజు ఎలాగున్నాడు, రేపు కూడా అలాగే ఉంటాడు. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందేదరు. మోకరించండి, ప్రార్థన చేస్తాము. ఇప్పుడైనా కళ్ళు మూసుకున్నామా, అటు ఇటు కదలొద్దు. ఇక దాదాపు అయిపోయింది. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. లూకాసు వార్తను ఆధారం చేసుకొని 5 నేడు అనే మాట వ్రాయబడిన సందర్భాలు మన గమనానికి వచ్చినాయి. దేవుడు నీ జీవితాన్ని ఈరోజే మార్చాలని కోరుతున్నాడు. నిన్ను ఈరోజే సహవాసంలోనికి పిలవాలని కోరుతున్నాడు. నిన్ను ఈరోజే సమకూర్చాలని కోరుతున్నాడు. నీ గాయాలు ఈరోజే కట్టాలని కోరుతున్నాడు. నిన్ను ఈరోజే తన వైపు ఆకర్షించాలని కోరుతున్నాడు. రేపు కాదు, ఎల్లుండి కాదు, తర్వాత కాదు,
వాయిదా అసలే కాదు. మనకి మధ్యాహ్నము దేవుడు నిన్ను ఇక్కడికి తోడుకొని వచ్చినాడు. నీ అంతటి నీవే రాలేదు. మనంతట మనమే పాపం ఉన్న స్థలానికి వెళ్ళగలం, కానీ పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోనికి మనం రాలేము. పరిశుద్ధుడైన దేవుడు తోడుకొని వస్తేనే మనం రాగలం. యేసు ప్రభువు మనల్ని ప్రేమించినాడు, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. అందుకే నీ కొరకే శిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, కాళ్ళలో మేకులు, రక్తం కార్చి చనిపోయి సమాజపడి తిరిగి లేపబడ్డాడు. ఆ యేసు నీ రక్షకుడు. ఈ మధ్యాహ్నము ఆ రక్షకుని అంగీకరించవా? ఆ రక్షణ మారుమనసు పొందటానికి ఇష్టపడవా? పాపక్షమాపణ పొందటానికి ఇష్టపడవా? ప్రభువైన యేసు నీ హృదయంలో నివసించాలని కోరుతున్నాడు. చదువు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, గాయాలున్నా, ఇబ్బందులున్నా, దుఃఖమున్నా, కన్నీరున్నా యేసు నీ జీవితాన్ని మార్చివేస్తాడు. దేవుడు మాత్రమే మార్చు సమర్థుడు. యేసులో సమాధానం, యేసులో నెమ్మది, యేసులో సంతోషం, యేసులో శాంతి, యేసులో పరలోక మార్గం, యేసులోనే మానవునికి సమస్తము చక్కగా చేయబడగలవు. కనుక ఆ యేసును స్వీకరించాలని కోరితే నీ మనసులోనే, యేసు ప్రభువా నేను పాపిని, నా హృదయంలోనికి రా, నీ రక్తము చేత నన్ను కడుగు. 1 యోహాను 1:7 చెప్పబడింది, ఆయన కుమారుడని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయి. కనుక మన పాపాన్ని యేసు రక్తము తప్ప ఇంకేది బాగు చేయలేదు. యేసు రక్తమే చేయము, యేసు రక్తమే శరణ్యం, యేసు రక్తమే కడుగ శక్తి గలది, యేసు రక్తమే అమూల్యమైనది, యేసు రక్తమే విజయం, యేసు రక్తమే మన విశ్వాసం, యేసు రక్తమే పరలోకానికి మార్గం. యేసు రక్తములో హిమము కంటే తెల్లగా మన పాపాలు కడగబడతాయి. ఈ మధ్యాహ్నం ఆ యేసుని నువ్వు అంగీకరించాలని కోరితే నీ హృదయంలో తీర్మానం చేసుకో. మేము ఆ తీర్మానాన్ని బలపరిచేటట్లు ప్రార్థన చేయాలని కోరితే అప్పుడు మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మిగతా వాళ్ళు కళ్ళు మూసుకోండి, మిగతా వాళ్ళు కళ్ళు మూసుకునండి. యేసు ప్రభువా, నా జీవితం అంతా నేను ఓడిపోయాను, నా జీవితంలో అంతా కృంగిపోయాను, నా జీవితం అంతా పాడైపోయింది. ఈ దినము నా జీవితాన్ని నువ్వు రక్షించవా? నా జీవితాన్ని నువ్వు సహవాసంలోనికి పిలవవా? నా జీవితాన్ని బాగు చేయవా? నా దయాలు వెళ్ళగొట్టవా? నా రోగాన్ని స్వస్థపరచవా? పాపపు రోగాన్ని బాగు చేయవా? అలాగ ప్రభువు వారిని నీవు ఆహ్వానిస్తున్నట్లయితే మేము నీ కొరకు ప్రార్థన చేయటానికి వీలుగా నీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మీ కొరకు ప్రార్థిస్తాం. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా, యేసు ప్రభువా నేను పాపిని, నా హృదయంలోనికి రా అని కోరేవారు ఉంటే ఇంకొకరు ఇద్దరు బ్రదర్స్కి ఇవ్వండి పేపర్లు, అప్పుడు తేలిక. సిస్టర్స్ వైపు, బ్రదర్స్ వైపు. సహోదరుడా, దేవుడు మీ పాపాలు క్షమించండి. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని హృదయం తెరవండి. హృదయం మూసుకొని కళ్ళు తెరవద్దు. చెల్లి, దేవుడు మీ పాపాన్ని క్షమించును గాక, మీ పేరు జీవ గ్రంథంలో రాయను గాక. సహోదరుడు, దేవుడు మీ పాపాన్ని క్షమించును గాక, మీ పేరు జీవ గ్రంథంలో రాయను గాక. సహోదరి, దేవుడు మీ పాపాన్ని క్షమించును గాక, మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయను గాక. ఇంకెవరైనా కాగితం తీసుకున్న వాళ్ళు చేయించండి, కాగితం తీసుకున్న వాళ్ళు చేయించండి. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? సహోదరుడు, దేవుడు మీ జీవితాన్ని మార్చును గాక, చెప్పిన సఖ్యమును మహిమయుక్తమైన సంతోషం నీ హృదయంలోనికి వచ్చును గాక. కాగితం తీసుకున్న వాళ్ళు ఛేదించండి, కాగితం తీసుకున్న వాళ్ళు ఛేదించండి. యేసుని అంగీకరించకుండా ఉంటే, పాప క్షమాపణ మారు మనసు పొందకుండా ఉంటే క్రిస్మస్ నీ జీవితంలోనికి రాలేదు. చెల్లి, దేవుడు నీ పాపాలు క్షమించును గాక, నీ జీవితాన్ని మార్చును గాక, నిన్ను కరుణించును గాక, నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయను గాక, నిన్ను ఆశీర్వదించును గాక. నీ శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను ఉందుగాక. నీ తీర్మానం మీద దేవుడు ముద్ర వేయనుగాక. ఈ దినమై నీ హృదయంలో క్రిస్మస్ అవునుగాక. సహోదరుడా డేనియల్ గారు, చెల్లి, దేవుడు మీ పాపాలు క్షమించను గాక, మీ జీవితాన్ని మార్చును గాక, మిమ్మల్ని అంగీకరించును గాక, మిమ్మల్ని పరలోక రాజ్య వారసులుగా చేయను గాక. చెప్పన సఖ్యమును మహిమయుక్తమైన సంతోషం మీ హృదయంలోనికి దావనముగా వచ్చును గాక. దేవుని సమాధానం మీ హృదయాన్ని ఏలును గాక. ఈ దినము సువార్త కూడిక నీ కొరకే, ఈ దినము క్రిస్మస్ సందేశం నీ కొరకే, ఈ దినము ఈ దేవుని యొక్క ప్రేమ సందేశం నీ కొరకే.
నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుని త్రోసివేయద్దు, పర్వాలేదులే చూస్తామని అని అనుకోవద్దు. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, యేసు ప్రభువు నా హృదయాన్ని మార్చు, యేసు ప్రభువు నా జీవితాన్ని మార్చు, యేసు ప్రభువు నన్ను మార్చు అని కోరేవారు ఉంటే, నీకు నువ్వుగా మార్చుకోలేవు, నీకు నువ్వుగా బాగాలేవు, నిన్ను ఎవరో మార్చలేరు. నిన్ను మార్చేది ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరే యేసు. ఆ యేసు ప్రేమ వద్దా? ఈ లోకంలో నిన్ను ఎవరు ప్రేమించినంతగా ఆయన ప్రేమించినాడు. ఈ లోకంలో ఎవరు నీ మీద జాలి పడలేనంతగా ఆయన జాలి పడ్డాడు. ఈ లోకంలో ఎవరు నిన్ను చూసుకోలేనంతగా ఆయన చూసుకున్నాడు. ఆ యేసు నీకొద్దా? ఆ రక్షణ నీకొద్దా? ఆ మారు మనసు నీకొద్దా? ఆ పరలోక రాజ్యం నీకొద్దా? ఆ పాప క్షమాపణ నీకొద్దా? ఆ పరదైసు నీకొద్దా? ఆ దేవుని సహవాసం నీకొద్దా? ఆ రక్షణ భాగ్యం నీకొద్దా? ఆ మహిమ రాజ్యం నీకొద్దా? వద్దా? ఖాళీకి వచ్చి ఖాళీకి వెళ్ళిపోతావా? యేసుని అంగీకరించుకుని వచ్చి ఇక్కడ కూర్చొని యేసు ప్రభు గురించిన మాటలు విని ఆ యేసు నాకు అవసరం లేదని ఇక్కడ నేను వెళ్ళిపోతావా? ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? చివరిసారిగా అడుగుతున్నా, మీకు ఇవ్వబడిన పేపర్లో మీ పేరు, మీకు ఇష్టమైతే మీ పూర్తి అడ్రస్సు, మీకు ఇష్టమైతే మీ మొబైల్ నంబరు, మీ ఈమెయిల్ ఐడి రాయండి. మేము సంఘము మీ కొరకు ప్రార్థన చేయటానికి వీలుగా ఆ అడ్రస్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి అడుగుతున్నాం. ఒకవేళ మీకు ఇబ్బంది అయితే అవన్నీ రాయడము దయచేసి తప్పుగా రాయొద్దని మనవి చేస్తున్నాం. మీ పేరు మాత్రం రాయండి. మీ పేరు కూడా రాయడం మీకు ఇబ్బంది అయితే, నేను రక్షణ తీర్మానం చేసుకున్నాను, ఆ తీర్మానంలో నిలిచినట్లు నా కొరకు ప్రార్థన చేయండి అని రాయండి. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? సోదరుడా, దేవుడు మీ పాపాలు క్షమించును గాక, మీ జీవితాన్ని మార్చును గాక, మిమ్మల్ని రక్షించును గాక, మిమ్మల్ని కరుణించును గాక, మీ మార్గాల మీద వెలుగు ప్రకాశింప చేయను గాక, మీ చీకటి వెలుగవును గాక, మీ మానవ జీవం అవును గాక, మీ శాపం ఆశీర్వాదం అవును గాక, మీ మార్గం విశాలపరచబడును గాక, మీరు క్రీస్తు మార్గంలోనికి వస్తారు గాక. ఈ ఏర్పాట్లు నీ కొరకే. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్ ఏర్పాటు చేయడం నీ రక్షణ కొరకే. ఒకడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అని బైబిల్లో రాయబడింది. నీ ప్రాణము నరకం వైపు వెళ్ళకూడదని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే కొండ సీమల్లో ఎవరు ఏనాడు ప్రవేశించని స్థలములో కూడా దేవుని యొక్క శిలువ వర్తమానం, క్రిస్మస్ వర్తమానం, యేసుప్రభు యొక్క రక్తం, యేసుప్రభు యొక్క ప్రేమ పొర్లి ప్రవహిస్తూ నీ దగ్గరికి వస్తుంది. త్రోసివేయొద్దు, నిరాకరించొద్దు, పర్వాలేదు అనుకోవద్దు, దాటిపోవద్దు. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చని కోరేవారు వచ్చి మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. ఖాళీకి వచ్చి ఖాళీకి వెళ్ళిపోవద్దు, పర్లేదు వీళ్ళు ఇలాగే చెప్తుంటారని అనుకోవద్దు. ఇంకొక అవకాశం నీకు రాకపోవచ్చు, ఇంకొక తరుణం నీకు మించిన దొరకకపోవచ్చు. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? మిగతా వాళ్ళు కళ్ళ మూసుకొని చెల్లి, దేవుడు మీ పాపాలు క్షమించును గాక, మీ జీవితాన్ని మార్చును గాక, మిమ్మల్ని అంగీకరించును గాక, దేవుడు మీ తీర్మానాన్ని ఆమోదించును గాక. పేపర్ తీసుకునేవాళ్ళు మళ్ళీ చేయొద్దు, పేపర్ తీసుకునేవాళ్ళు మళ్ళీ చేయొద్దు. ఈ దినమే యేసు నేను అంగీకరించాలని కోరుతున్నాను, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని కోరేవారు మాత్రమే మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా. బ్రదర్ ముందుకు రండి. సోదరుడు, దేవుడు మీ తీర్మానం అంగీకరించును గాక, దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక, దేవుడు మీ పాపాలు క్షమించును గాక, యేసు రక్తము యొక్క శక్తిని, జయాన్ని మీరు పొందుదురు గాక. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? మీకు ఇవ్వబడిన మీ పేపర్లో మీ పేరు, మీ పూర్తి అడ్రస్సు, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి రాయండి. ఒకవేళ మీకు రాయడం రాకపోతే పక్కన వారి సహాయం తీసుకొని మీ పేరు, పూర్తి అడ్రస్సు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబరు రాయండి. మీకు ఫోన్ నంబర్ లేకపోతే పర్లేదు, ఈమెయిల్ ఐడి లేకపోయినా కూడా పర్వాలేదు, ఉంటే రాయండి. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా ఉంటుంది. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? చివరిసారిగా అడుగుతున్నాం. ఖాళీకి వచ్చి ఖాళీకి వెళ్ళొద్దు. డేర్లు గారు చెల్లి, దేవుడు మిమ్మల్ని కరుణించును గాక, మీ తీర్మానం అంగీకరించును గాక, మిమ్మల్ని రక్షించును గాక, మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయను గాక, మీరు పరలోక వారసులు అవుదురు గాక. సోదరుడా, దేవుడు నీ పాపాలు క్షమించును గాక, నిన్ను ఆశీర్వదించును గాక, నీ మార్గం మీద వెలుగు ప్రకాశించును గాక, శిలువ దర్శనం నీవు చూతు గాక, దేవుని యొక్క వాక్యం నీ దగ్గరకు వచ్చును గాక. నేడే నీ హృదయంలో క్రిస్మస్ ఆరంభం అవును గాక, నేడు రక్షకుడు నీ హృదయంలో పుట్టును గాక, నీవు శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకాలముగాను ఉందు గాక. మీకు ఇవ్వబడిన పేపర్లో మీ పేరు, మీ అడ్రస్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్ రాయండి.
మీకు రాకపోతే రాయడము, పక్కన వారి సహాయం తీసుకొని రాయండి. అది పేపర్ రాసిన తర్వాత తిరిగి ప్రార్థన చేసిన తర్వాత బ్రదర్స్కి ఆ పేపర్లు మీరు అందజేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తుంటాం. ఈ దినాన్ని మీరు చేసిన తీర్మానం అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది, అమోఘమైనది. ఫిబ్రవరి 13:8 ప్రకారం యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగాలు ఏకరీతిగా ఉన్నాడు. నేడు ఆ రక్షకుని అంగీకరించడానికి తీర్మానం చేసుకున్న మిమ్మల్ని యేసు ప్రభు నామమును అభినందిస్తున్నాం. యేసుని అంగీకరించకుండా ఈ స్థలంలోనికి వచ్చి దేవుని యొక్క ప్రేమ సందేశం విని నీ హృదయాన్ని కఠినపరచుకొని ఇక్కడ నుండి వెళుతుంటే, ఒకవేళ యేసు ప్రభు రాకడొస్తే నువ్వు విడిచిపెట్టబడతావు. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది. ఒకవేళ ఈ లోకము ఆయుష్ నీకు తక్కువైపోతే, దేవుడు పిలిస్తే నరకానికి నువ్వు వెళతావు. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదం అని తెలియచేయడానికి విచారిస్తున్నాం. మా చేతిలో దేవుని ఎదుట, దేవుని ప్రజల ఎదుట, దేవదూతుల ఎదుట నిర్దోషమైనవని కడుక్కుంటూ ఉన్నాం. దేవుడు రక్షణ తీర్మానం చేసుకున్న వారిని ఆశీర్వదించి వారిని స్థిరపరిచి రొట్టెలకుండా కాపాడి తన రాజ్య వారసులుగా చేయనుగాక. ప్రార్థన. అలాగే ఉండండి, ప్రార్థన చేస్తాం. తండ్రి, మీ పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీకు వాక్యాన్ని విన్నటువంటి వారిలో కొంతమంది వాళ్ళ యొక్క జీవితంలో మీరు చేసినటువంటి నా ప్రభా క్రియను బట్టి మీకు వందనాలు, శిలువ కార్యాన్ని బట్టి మీకు వందనాలు. యేసు ప్రభుని విడిచిపెట్టి ఈ లోకం నుంచి నేను విడిచిపోయిన తర్వాత నరకానికి పోకూడదు, యేసు ప్రభువుతో పాటు నేను ఉండాలా, యుగయుగాలు జీవించాలా అన్నటువంటిది నేడు అనేటువంటి దినం ఉండగానే మీ బిడ్డలు తీసుకున్నటువంటి తీర్మానాన్ని దయతో మీరు ఆశీర్వదించండి, బలపరచండి. నా ప్రభా సైతానుడు దొంగిలించకుండా ఉండేలాగున మీ కనికరం మీ బిడ్డల మీద ఉంచండి. ఎవరైతే నా తండ్రి తీర్మానం చేసుకున్నారో ఆ యొక్క తీర్మానానికి లోబడి వాళ్ళు జీవించాలి. నా తండ్రి, వాళ్ళు నా ప్రభా మరి ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, ఏ విధమైన సమస్యలు వచ్చినప్పటికీ కూడాను వాటి నుంచి తప్పిపోకుండా వాళ్ళు ఉండేలాగున మీ యొక్క కనికరం వాళ్ళ మీద ఉంచండి. దయగలిగినటువంటి మా తండ్రి, వాళ్ళు యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట దినదినము కూడా వాళ్ళు క్షమాభివృద్ధి పొందేలాగున నా ప్రభా మీ దయ వాళ్ళ మీద ఉంచవలసిందేనని మనవి చేస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా నా ప్రభా ఈ యొక్క దినాన ఎవరితో అయితే మీరు నా తండ్రి వారికి తీర్మానం చేసుకున్నారో వాళ్ళని మాత్రమే కాకుండా నా తండ్రి ఇంకెవరైతే మిగిలిన వాళ్ళు ఉన్నారో, తీర్మానం చేసుకోనకుండా ఉన్నారో వాళ్ళతో దయతో మీరు మాట్లాడండి. నా ప్రభా వాళ్ళ యొక్క జీవితాల్లో కూడా ఒక తీర్మానం చేసుకొని నా తండ్రి యేసయ్య కొరకు నేను జీవించాలని నా తండ్రి ఒక నిర్ణయం తీసుకొని కలిగేలాగా మీ దయ చూపించండి. ఎవరి మనసులో అయితే నా తండ్రి ప్రోత్సాహకరమైనటువంటి మనసు అనుగ్రహించారో వాళ్ళు పట్టుకోండి మీకు వందనాలు. నా తండ్రి ఈ రీతిగా యొక్క మధ్యాహ్న కాలపేళ జరిగినటువంటి యొక్క సువార్త కూడికలు మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు. నేడు అనేటువంటి దినం ఉంటుండగానే మా సహవాసాన్ని మేము విడిచిపెట్టకూడదు. మా ప్రభు మా కొరకు నా తండ్రి ఉంచినటువంటి దీవెనలని, ఆశీర్వచనాన్ని మేము విడిచిపెట్టకూడదు అని ఆయా రీతులుగా ఆ యొక్క వాక్యాల ద్వారా, ఆయా సేవకుల ద్వారా నా తండ్రి మీరు నేర్పించిన ప్రతి మాట కూడా మా హృదయాల్లో మేమందరం కూడా భద్రం చేసుకుని మేము ఉండాలా. అది తొలగిపోకూడదు. మమ్మల్ని దయతో మీరు జ్ఞాపకం చేసుకునండి. మేమందరము బలహీనులమే నా ప్రభా, మేము అతీతులం కానే కాదు. యేసు ప్రభు యొక్క దయ మా మీద ఉండకపోతే, ఆయన యొక్క కనుదృష్టి మా మీద ఉండకపోతే, ఆయన మమ్మల్ని మా చేయి పట్టుకుని ఉండకపోతే మేము తొలగిపోయేటువంటి వాళ్ళం, బలహీనులం. దయగలిగిన మా తండ్రి నిస్సహాయులము, నిష్ప్రయోజకులం. దయతో మీరు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ కనికరం చూపించండి. విన్న ప్రతి వారిలో కూడా మీ యొక్క లోతైనటువంటి కార్యం జరిగించుకునండి. ముందున్నటువంటి దినాల్లో ఈ ప్రాంతాల్లోనే కాకుండా ఏ ఏ ప్రాంతాల నుంచి అయితే వచ్చారో ఆ ప్రాంతాల్లో వాళ్ళకు బలమైనటువంటి మీ కొరకైనటువంటి సాక్షులుగా ఉండాలా. యేసు ప్రభుని నా తండ్రి మరి మామూలుగా విశ్వసించడం కాకుండా నా తండ్రి వాళ్ళు క్రియాపూర్వకంగా వాళ్ళు విశ్వసించాలా. నా తండ్రి వాళ్ళకి జీవితంలో యేసు ప్రభుని అనుభవించాలా. అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి క్రీస్తుని ఇతరులకు బోధించాలా. ఆ రీతిగా ఉండేలాగా సాయం తెచ్చండి. ఇన్ని మాటలు, ఇన్ని తలంపులు, ఇన్ని లేఖనాలు మా మధ్యకి తీసుకురావటంలో మీకు ఉద్దేశం ఏదైతే ఉందో అనాది కాలంలో అది సంపూర్ణంగా నెరవేర్చుకోనండి. దయగలిగినటువంటి మా తండ్రి ఆత్మ దేవుని ద్వారా మీరు జరిపించుకున్న పరిచర్య వృధా కాకుండా ఉండేలాగున మీ హస్తం మాకు తోడుగా ఉంచండి. విన్న ప్రతి ఒక్క వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోనండి. దయగలిగినటువంటి మా తండ్రి ఇక్కడ పరిచర్య చేస్తా ఉన్నటువంటి సోదరుడు శామ్యూల్ గారు మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆయనతో పాటు కొంతమంది పెద్దలు పరిచారకులు ఉన్నారు. వాళ్ళు కూడా బాధ్యత తీసుకుని చేస్తా ఉంటున్నారు. అందుకొరకే వందనాలు. ఆ యొక్క పరిచర్ని మీరు దీవించండి. వాళ్ళకి హస్తాలు మీరు బలపరచండి. ఎస్ఆర్ పురంలో, కత్తూరు, బూడి, నా తండ్రి చిమిడి వలస, ఇంకా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నా తండ్రి
కొండపర్తి నా తండ్రి మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి. పేదవారు నా తండ్రి వాళ్ళకి నా ప్రభా దయగలిగినటువంటి మా తండ్రి తెలివితేటలు జ్ఞానం ఎక్కువగా ఉండకపోవచ్చు, కానీ దేవుని యొక్క ఆత్మ కొద్దుగా ఎవరికి మీరు ఎవరు అందరికీ సమృద్ధిగా ఇస్తారు నా తండ్రి. కనుక వీళ్ళందరూ కూడా దయతో మీరు జ్ఞాపకం చేసుకొని ఈ ప్రాంతాలను మీరు బలపరచండి. కొండ ప్రాంతాల్లో సీమ ప్రాంతాల్లో నా తండ్రి వాళ్ళు మీ కొరకైనటువంటి చక్కటి పనిముట్లుగా ఉండేలాగా జ్ఞాపకం చేసుకోనండి. దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి బిడ్డలు బట్టి కూడా మీ కొందనాలు మధురవాడ నా తండ్రి వేపకుంట పెందుర్తి నుంచి వచ్చారు, వాళ్ళందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళందరూ తిరిగి నెలైనట్టుగా మీ కనికను వాళ్ళ మీద ఉంచండి. మరలా మీ సొంత సమయంలో మేమందరం కలుసుకునేలాగా మీ సహాయం తెచ్చండి. మీ దాసుడు జయరాజు గారిని తీసుకురావడంలో మీ యొక్క ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చుకోనండి. ఆయన మీరు ఖాళీ చేసి ఆత్మ దేవుని యొక్క సహాయంతో నా తండ్రి ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో మీరు చేయించుకున్నటువంటి పరిచయం మీరు ఆశీర్వదించండి, ముద్రించండి ప్రభా, సహాయం దయచండి. మీ దాసుని బలపరిచి మీ దాసుని ఇంకా మరింత ఎక్కువగా మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా వాడుకుంటానికి మీరు పనిముట్టుగా నా తండ్రి మీరు వాడుకుంటున్నారు, అందుకొరకే వందనాలు. కనుక దయగలిగినటువంటి మా తండ్రి మీ యొక్క దాసుని బలపరచండి. ముందున్నటువంటి దినాల్లో అనేక మందికి దీవెనకరంగా ఉండేలాగా సహాయం దయచేయండి నా తండ్రి. ఈ యొక్క దినం సాయంత్రం పెందుత్తులో జరిగేటువంటి కూడికలో కూడా మీరే మాకు సహాయం దయచేయండి. మీ దాసుని మీరు అభిషేకించుకోనండి. ఈ విధంగా నా ప్రభా దయగలిగినటువంటి మా తండ్రి నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క దగ్గర హస్తాలకు అప్పగించుకుంటూ దయగలిగిన మా ప్రభు రానై ఉన్నటువంటి దినాల్లో నా తండ్రి మేము మా యొక్క మీరు మాకు అప్పగించిన పనిని నా తండ్రి మరి ఆ లక్ష్య పెట్టుకొని నిర్లక్ష్యంగా కాకుండా బహుశ్రద్ధా భక్తులతో చేసుకుంటూ ముందుకు సాగిపోయి దీవెనకరంగా మీకు మహిమకరంగా మేము జీవించేలాగా మమ్మల్ని దయతో జ్ఞాపకం చేసుకోమని ఇప్పటి వరకు మీ సన్నిధి మాతో ఉంచి నడిపించిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు వారి యొక్క దివ్యనామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ కూడుకుని ఉన్నటువంటి మనకును ఆయనను నమ్ముకున్నటువంటి బిడ్డలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్.